Anshu సిద్ధంగా ఉంది. Join your hands and welcome her. ఏంట్రా బొబ్బులు తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు తెలుసు కదా నాకు అనుషు అంటే ఇష్టం అని. ఇప్పుడేమో ట్రయో రౌండ్ ఇచ్చారా, తన పక్కన ఎవడొచ్చి డాన్స్ వేస్తాడని భయంగా ఉందా. అవును, నువ్వు చెయ్యొచ్చు కదా. వీడికి తెలియదు కదా అనుషు అంటే నాకు కూడా ఇష్టం అని. సరేరా, చేసేద్దాం. అరే, నేను అనుషుకు పడిపోయారా? రే బబ్బులు, నువ్వు జస్ట్ పడిపోయావు, నేను మాయ లోయల్లో పడిపోయాను రా. అరే రే, ఇలా రండిరా. అరే, అంశు వెనకాల మీరు పడ్డారా? అంశు నాకు ఎప్పుడో పడిపోయింది. ఒక పని చేయండి. స్పెషల్ లో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రెజీనా గారు? Hi Anshu. Hi ma'am. I like the performance today. Thank you. But Anshu, naku I have one request. మీ steps ani you're actually like hitting it on point అన్ని ఉన్నాయి. But మీ energy ఇవాళ నాకు I don't know ఎందుకు ఏమైంది? ఎనర్జీ సరిపోవట్లేదు మ్యామ్. అదే నేను కూడా అడుగుతున్నాను ఎందుకు అని. ఇంత హెవీ పర్ఫార్మెన్స్ అసలు నా వల్లనే కాదు, అది నా బెస్ట్ కి మించి ఇస్తున్నా, అయినా కూడా ఎనర్జీ సరిపోవట్లేదు. You did a very good job today, honestly. థ్యాంక్ యూ. Compared to all the other performances, I really liked your performance, Avala. But I felt like inkoncho when you were doing your solo performance, akkada I felt like I wanted to tell you this. Complaint kadidi, but I feel like you can definitely do better sure, because inka already chesaru meeru ivanni, you know. So you've actually come a long way. Damn good, Anshu. Sure ma'am. థ్యాంక్ యూ సో మచ్ రెజీనా గారు. విజయపిని మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే నాకు 2 సీక్వెన్సులు చాలా చాలా బాగా నచ్చాయి. ఒకటి, మీరు లెగ్ పొజిషన్ తీసుకుని వేవ్ చేసుకుంటూ పైకి వచ్చారు, అది చాలా బాగా చేశారు. నెక్స్ట్ వన్, స్టిక్ సీక్వెన్స్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.
ఈ రెండు ఎంతైతే కాన్ఫిడెంట్ గా చేశారో వేరే కూడా అలా చేసుంటే బాగుండు. కాంపిటీషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడాలి. అష్రఫ్, మీ డ్యూటీ తను కష్టపడేలా చేయాలి. చేపిస్తున్నాం మాస్టర్. ఐ మీన్ పాపం చాలా నేర్పిస్తున్నారు మాస్టర్. మార్నింగ్ టు నైట్ 10-11 వరకు నా కోసం ఉండి మరీ నేర్పిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు అయితే పాపం చాలా కష్టపడ్డారు నాకు నేర్పించడానికి. తనకు ఎంత స్ట్రెంత్ ఉందో అంత చేపిస్తున్నాం మాస్టర్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మూవీ కొరియోగ్రాఫర్ అయినప్పుడు కూడా వస్తుంది. యా మాస్టర్. దీన్ని ఎలా మనం డీల్ చేసి బయటకు వస్తాం అన్నదే కొరియోగ్రాఫర్ జాబ్. రావాలి, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తారో తెలియదు, నేను విజిల్ వేయాలి. షూర్ మాస్టర్. షూర్ మాస్టర్. అండ్ ఇప్పుడు బేసిక్ గా ఏదన్నా మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవుతాం, లేదా రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో ఈ కాన్సెప్ట్ కూడా అలాగే ఇన్స్పైర్ అయి చేసింది. అంటే కన్క్లూజన్ అలా చేశారు, అది నిజమా ఏంటి? ఆ థాట్ రాజుగాడే ఇచ్చాడు వాళ్ళకి. ఇందులో కేమియో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మన రాజు ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దు నాన్న. ఒకసారి మీరు జడ్జెస్ గా ఆ స్థానంలో కూర్చుని ఖచ్చితంగా పర్ఫార్మెన్సే చూడాలి. జడ్జెస్, మీరంటే డెఫినెట్లీ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. నాకు అది పెద్ద పని ఉండదు పర్ఫార్మెన్స్. అప్పుడు చూస్తే అప్పుడప్పుడు అలా చూస్తాం కాబట్టి మెయిన్ పర్ఫార్మెన్స్ అసలు లీడ్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఫస్ట్ కిస్ పెట్టేటప్పుడు ఎవ్రీవన్ లుక్డ్ ఎట్ రాజు. అందరూ అటువైపు చూసారు. ఈ పర్ఫార్మెన్స్ టైంలో ఏం జరిగింది, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని మనం చూసాం కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకో పర్ఫార్మెన్స్ ఒకటి జరిగింది. D20 లో మొట్టమొదటిసారిగా చాప్టర్ 1 బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. BTS వీడియో ప్లీజ్. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకు ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. వాడు ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటి తెలుసా? ఈ సూపర్ సిక్స్ లో అవి మనకి ఎందుకు, మనం ఏడే ఉందాం అన్నాడు. ఆవిడ ఆల్రెడీ నీళ్లు తాగారు, అది అయిపోయింది. ఈడు ఎప్పుడు ఈడు తాగింది అసలు కదా? అవునా అంశు? ఏం చెప్పాడంటే రాజు, నేనే పక్కన ఉన్నాను, ఫస్ట్ కపుల్ గా రీల్ చేద్దాం, తర్వాత రియల్ లైఫ్ కపుల్ అయిపోతాం అన్నాడు. అక్క దండం. ఇది కింగ్ ఆఫ్ డి కాదు, టైగర్ కింగ్ ఆఫ్ డి. పులిరాజుడు. బట్ విజయపిని మాస్టర్, ఇది ప్లే చేయడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నారు కదా. ఈ రియల్ లైఫ్ నుంచి యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యారు. ఈ వీడియో అందు గురించే మీకు ప్లే చేసాం. వీళ్ళ పని బాగుంది, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని ఆవిడకి ఎంట్రీ పెట్టాడు. ఇక్కడేమో ఈ పాటలో ఈయనకి ఎంట్రీ పెట్టించుకున్నారు. అభిగాడిలా ఉండాలిరా వాడు, ఇలా స్టేజ్ల మీద పెట్టుకోడు, అంతా బయట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బబ్లు అండ్ బాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్.